నమస్తే వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పల్నాడులో ఫ్లెక్సీల కలకలం ఇక పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టిన టీడీపీ వైసీపీ నేతలు ఇరు పార్టీల ఫ్లెక్సీలను చించినటువంటి గుర్తు తెలియని దుండగులు గుంటూరు కలెక్టరేట్లో మంత్రి రజనీ అధికారులతో సమీక్ష ఇక డయేరియా బాధితులకు న్యాయం చేస్తానని వెల్లడి కలుషిత నీరు ఘటనపై మంత్రి రజనీ ఇక జిల్లా కలెక్టర్ను నిలదీసిన తూర్పు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ ఇక స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు గుంటూరు నగరంలో జరిగినటువంటి కలుషిత నీరు ఘటనలో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కలుషిత నీరు కారణంగా డయేరియా సంభవించి ఇప్పటికే 2 మరణించడం జరిగిందని అన్నారు. 600 మందికి పైగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన నగరపాలక సంస్థ అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పొజిషన్ కూడా ఈ రోజు ఉదయం నుంచి 16 మంది అడ్మిట్ అయ్యారు. ఈ రోజు వరకు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో 104 మంది ఆర్ఎంపీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నారు. మాట్లాడుతున్నాం కదా మీరు చెప్పిన వాటికి సమాధానం సిచ్యువేషన్ ట్రాన్స్పరెంట్ మీడియా క్రియేట్ చేస్తాము, అవేర్నెస్ కల్పిస్తాము. అవేర్నెస్ అవుతుందో లేదో మీరు కూడా చూడండి. క్యాంప్స్ పెట్టిస్తాం, మీరు కూడా వెళ్ళండి. హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తున్నాము. మీకు ఏదైనా లోటుపాట్లు ఉన్నాయో చెప్పండి. లోటుపాటు ఏం కాదు, లోటుపాటు మీరు చేయాల్సింది ఒకటే, ఉన్న సిచ్యువేషన్ ని క్లియర్ పబ్లిక్ చెప్పండి. చెప్పిన తర్వాత రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. ఆ రిపోర్ట్స్ మీరు కూడా తీసుకోండి. దాని గురించి కాదు మేడం. ఒక ఎస్టీ అమ్మాయి పద్మ అమ్మాయి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని వితౌట్ పోస్ట్ మార్టం పోలీసులు డాక్టర్లు పంపించే ప్రయత్నం చేస్తే నజీర్ గారు మేము అడ్డుకున్నాం. అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. కూడా చాలా లేదమ్మా, అంటే ఆ ప్రయత్నాలు ఎందుకంటున్నారు? మీరు మా పబ్లిక్ సేఫ్గా మేము అడుగుతున్న ఒకటే డిమాండ్, మీరు క్లియర్ గా ఉన్నది ఉన్న సిచ్యువేషన్ పబ్లిక్ చెప్పండి. రెండోది అవసరమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయండి. ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. నేను 4 అంశాలు చెప్పాము. మా 4 మీద మీరు తప్పనిసరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అవసరమైనటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోండి, అవేర్నెస్ పెట్టించండి, ఉన్న సిచ్యువేషన్ పబ్లిక్ అనౌన్స్ చేయండి. శారదా కాలనీ, సంగడిగుంట, శ్రీనగర్, అమరావతి రోడ్ అన్ని ఏరియాస్ నుంచి రెగ్యులర్ వస్తుంది. సో మెనీ కేసెస్ ఆర్ దేర్. కానీ జీజీహెచ్లో మినిమం కేసెస్ వస్తున్నాయి. ఒక 200 ఆర్డర్ జీజీహెచ్కి వచ్చింది. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆర్ఎంపీ దగ్గర ప్రతి చోట కూడా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఆడతారు. కానీ దీని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం వైపు నుంచి కానీ కార్పొరేషన్ వైపు నుంచి కానీ పబ్లిక్ క్లియర్ స్టేట్మెంట్ లేదు. నిజంగా వాటర్ కంటామినేట్ అవుతుంది, మీరందరూ జాగ్రత్తలు తీసుకోండి చెప్పి ఇప్పుడు కూడా ఎవరు చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే ఒకసారి మీరు క్లియర్ అనౌన్స్మెంట్ చేస్తే పబ్లిక్ వాళ్ళు జాగ్రత్త పడతారు. ఒకటి. రెండోది, అధికారులు ఎవరైతే దీని మీద క్లియర్ యాక్షన్ తీసుకోవాలో అటువంటి అధికారులు ఎవరు కూడా, ఎందుకంటే నేను శారదా కాలనీ వాటర్ ట్యాంక్స్ దగ్గర ఉంది. ఆ బుక్లెట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ చెక్ చేయాలి. మీకు కూడా తెలుసు, ఎవరు యానిమిటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ యానిమిటీ సెక్రటరీ వెళ్ళి ప్రతి ఇంట్లో కాదు ఆ వీధిలో ఉన్నటువంటి ఇదంతా మాస్ ఏరియా వాటర్ ట్యాంక్స్ మీద ఆధారపడతారు. ట్యాప్ వాటర్ తాగుతారు కాబట్టి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. డౌన్ డౌన్ వైసీపీ, డౌన్ డౌన్ వైసీపీ. జాతకాన్ని దద్దమ్మా సస్పెండ్ చేయాలి. బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే. ఎమ్మెల్యే డౌన్ డౌన్ ముస్తఫా, ముస్తఫా డౌన్ డౌన్ ఎమ్మెల్యే ముస్తఫా, డౌన్ డౌన్ నగరపాలక సంస్థ, డౌన్ డౌన్ నగరపాలక సంస్థ, డౌన్ డౌన్ ముస్తఫా, డౌన్ డౌన్ ముస్తఫా, అందరికి నమస్కారం.
అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుండి గుంటూరు నగరంలో మంచినీటి సరఫరా యావత్తు కూడా కలుషితమైనటువంటి పరిస్థితులు. గత వారంలో ఓబుల్ అనే ఒక వ్యక్తి, స్థానికంగా తిరుమలచారి కాలనీలో ఉన్నటువంటి ఓబుల్ అనే వ్యక్తి డయేరియా కారణంగా మృతి చెందారని చెప్పి అప్పుడే కార్పొరేషన్ కమిషనర్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఏఈ గారికి విషయాన్ని తెలియపరచడం జరిగింది. కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని రెండో రోజు వాలంటీర్లు ఏఎన్ఎంలు పెట్టి ఇది జనరల్ డెత్ అనే విధంగా చిత్రీకరించడం జరిగింది. కానీ 4 రోజుల పరిధిలో ఎక్కడ కూడా కమిషనర్ గారు కానీ, స్థానిక శాసనసభ్యుడు కానీ, మేయర్ గారు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి దాఖలాలు లేవు. 4 రోజుల నుండి వందలాది మంది గుంటూరు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఆర్ఎంపీల దగ్గర, గుంటూరు జనరల్ హాస్పిటల్లో డయేరియా బారిన పడి వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా నిన్న 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎస్టీ మహిళ పద్మ అనే ఒక యువతి డయేరియా కారణంగా మరణించినటువంటి పరిస్థితులు. అనేక మంది మరణించారు. వారందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళ కారణం తెలియకుండా వాళ్ళందరూ కూడా మరణించినటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా అధికారులు కానీ, అధికార పక్ష నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రజలు క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మంచినీటి సరఫరా మీద ఎటువంటి ప్రణాళిక లేనటువంటి, ఆలోచన లేకుండా కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. దాదాపు గుంటూరు నగరంలో 600 మంది డయేరియా వల్ల జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితులు. ఒక స్పెషల్ వార్డు పెట్టారు, కానీ బయటికి జనాలకు చెప్పలేకపోతా ఉన్నారు. ఇది డయేరియా వల్ల మీరందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు ఇవి శవ రాజకీయాలు, శవాల మీద వీరు రాజకీయాలు చేస్తారని చెప్పి ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి మీకు బాధ్యత లేదా అని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారిని, అలాగే కమిషనర్ గారిని, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫాని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటే మీరు ఎందుకని చౌకబారు విమర్శలు చేస్తూ కూర్చోన్నారో ఒక్కసారి గుంటూరు నగర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చనిపోయినప్పుడు కూడా మీకు మనసు చలించదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చనిపోయినటువంటి పద్మ అనే కుటుంబాన్ని ఎందుకు మీరు పరామర్శించలేదో ఒక్కసారి శాసనసభ్యుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేయలేరా? మీ మీటింగ్లో అయితే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. మంచినీళ్ల బాటిళ్ల కోసం కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టుకుంటాడు. కానీ పేద ప్రజలకు మంచినీళ్లు కల్పించేటువంటి సౌకర్యాల కోసం ₹1 ఖర్చు చేయలేరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. గుంటూరు నగరంలో చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా, డయేరియా బారిన పడి చనిపోయినటువంటి ప్రతి ఒక్క హత్య కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు తక్షణమే ఎవరైతే అధికారులు దీనికి కారణమైనారో అటువంటి అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. వెంటనే ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి క్రమంలో ₹5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఈరోజు నేను విన్నాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఉన్నటువంటి దీన పరిస్థితి మీద స్పందించలేవా జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మాటికి రివ్యూలు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలకు ఎక్కడ క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటన చేయండి. శాసనసభ్యుడు ఏమైపోయాడు ముస్తఫా గారు? ప్రజలకు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతావు? ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, మంచినీళ్ల కోసం ఆహాకారాలు పెడతా ఉన్నారు. ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు రావాల్సినటువంటి ప్రతి హక్కును కల్పించేటువంటి విధంగా ఎటువంటి వారినైనా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ
తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. రాబోయేటువంటి 10 రోజుల పాటు మంచినీటిని వేడి చేసుకొని తాగండి. ఎవరికైనా మంచినీళ్ళు అవసరమైతే మీరు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మంచినీటి సరఫరా చేయించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 2 రోజులుగా నగరంలో నీటి సరఫరా విషయంలో తలెత్తినటువంటి అనేక సమస్యలను కమిటీ ద్వారా నివేదికలు తెప్పించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. ఇక సోమవారం గుంటూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల డిఆర్సీ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పలువురు అధికారులతో కలిసి మంత్రి రజని మాట్లాడారు. ఇక ప్రతిపక్షాల ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని మంత్రి రజని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆమె చెప్పారు. మన గుంటూరు జిల్లాలో మరి శనివారం మొదలైనటువంటి ఈ కేసెస్కి సంబంధించి ఏదైతే వాంతులు విరోచనాలతో కొంతమంది అప్రమత్తమై ఏదైతే మన జీజీహెచ్ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ, కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ, స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు, కన్సర్న్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్ట్రిక్ట్, మన జీజీహెచ్ గురించి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సీల గురించి, అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది. మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీలో గుంటూరులో శారదా కాలనీలో ఒక 7 కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో 10 రావడం జరిగింది. సంగడిగుంటలో కూడా ఒక 6 రావడం జరిగింది. ఇంకా మిగతా నల్లచెరువు కావచ్చు, ఏటి అగ్రహారం కావచ్చు, శ్రీనివాసరావుపేట, అలాగా నల్లకుంట, ఎల్ఆర్ కాలనీ, చుట్టుకుంట, నెహ్రూ నగర్, ఇలా అరండపేట కావచ్చు, కొరటిపాడు, బ్రాడీపేట, ఇలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి, ఎక్కడన్నా ఒక చోట ఒకటి, 2 వచ్చినటువంటి సిచ్యువేషన్. మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట ఇంకొక ఏరియాలో ఒకటి, ఇంకో ఏరియాలో ఒకటి, అట్లా ఒకటొకటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ప్రజెంట్ చేసినటువంటి కేసెస్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో అధికారులందరూ కూడా ఏదైతే మొన్నటి నుంచి కూడా మనం ఈ సిచ్యువేషన్ని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా మనం గ్రహించామో అప్పటి నుంచే మొత్తము 5 చొప్పున, అంటే ఉన్న వాలంటీర్స్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఈ ఎంపీహెచ్ఓ, ఎంఎల్హెచ్పి కావచ్చు, అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని టీమ్స్తోనూ కూడా ఒక 5 మంది మలేరియాకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక 5 మంది టీమ్గా వేసి దాదాపుగా మనము ఒక 32 టీమ్స్ ఫామ్ చేసి సిటీలో ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా ఒక హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది. ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది శారదా కాలనీ, లాంచెస్టర్ రోడ్, ఐపీడీ కాలనీ, ఈ 3 కాలనీలో కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి 23,587 హౌస్ హోల్డ్స్ని మనం పూర్తి స్థాయిలో కూడా ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ కాలనీస్కి సంబంధించి దాదాపుగా కూడా ఈ 3 కాలనీకి సంబంధించి 15,312 హౌస్ హోల్డ్స్ని సర్వే చేయడం కూడా అయిపోయింది. అండ్ దీంట్లో ఎవరైనా అంటే ఓరల్గా వీళ్ళు మన టీమ్స్ వెళ్ళినప్పుడు మీకు వాంతులు కానీ, విరోచనాలు కానీ, లేదా ఏదైనా అనీజీనెస్ కానీ ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళతో డిస్కస్ చేసి, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఇంకేదన్నా కొంచెం కౌన్సిలింగ్ కావాలన్నా కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు పూర్తి అవగాహన కలిగిస్తూ
అది ఎవరన్నా ప్రిలిమినరీగా కొంచెం లైట్గా అనిపిస్తుంది అన్నటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి వాళ్ళను ఆ నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నటువంటి యూపీహెచ్సి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ ఫెసిలిటీకి వాళ్ళని వెళ్ళి చూపించుకోవడం కావచ్చు, ట్రీట్మెంట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. అందులో మన దృష్టికి వచ్చినటువంటి కొన్ని కేసెస్ అంటే దాదాపుగా ఈ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా ఒక 12 కేసుల్ని మనమే జీజేహెచ్కి రిఫర్ చేసినటువంటి పరిస్థితి. అంటే మీరు నంబర్స్ చూసినట్టయితే మనం ప్రభుత్వము తామంతటి తామే ఈరోజు రంగంలోకి దిగి పూర్తిగా హౌస్ హోల్డ్ సర్వేని ఇంత పెద్ద ఎత్తున కూడా చేపట్టి అండ్ ఆన్గోయింగ్ ఇంకా రెస్ట్ మిగిలిన హౌస్ హోల్డ్స్ని కూడా ఈ 15,312 హౌసెస్ కూడా ఇంకా జరుగుతున్నాయి స్టిల్ ఆన్గోయింగ్. సో ఇవి కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాము. మనకే డౌట్కి వస్తే స్వయంగా మనమే బాధ్యత తీసుకొని కొంచెం డౌట్ ఉన్నా కూడా మనము ఈరోజు హాస్పిటల్స్కి తరలిస్తూ మనమే జీజేహెచ్కి రిఫర్ చేసి మళ్ళీ తిరిగి మంచి వైద్య సేవలు అందించే బాధ్యత ఈరోజు ప్రభుత్వంగా మనమే తీసుకోవడం జరిగింది. అండ్ ఇదే కాకుండా ఏదైతే నిన్న కూడా మనం మాట్లాడుకున్నామో శాంపుల్స్ ఇప్పటికే దాదాపు ఒక 60 శాంపుల్స్ని మనము తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టూల్ శాంపుల్స్ అనేది కూడా మనము హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టూల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఈ వాటర్కి సంబంధించిన శాంపుల్స్ కావచ్చు, ఫుడ్ శాంపుల్స్ కావచ్చు, రకరకాలుగా ఈ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మనం ల్యాబ్స్కి పంపించడం జరిగింది. ఈరోజు మనం కొన్ని రిపోర్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ రేపు కొన్ని రిపోర్ట్స్ ఉండబోతూ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ని బట్టి మనకు ప్రిలిమినరీగా కాజ్ ఏంటనేది ఒక అంచనాకు వస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకా ఎలా వెళ్దాము ఏంటనే దాని మీద కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందరం కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. అండ్ నిన్న కూడా మీరు చూసినట్టయితే డెవలప్మెంట్స్ ఏ ఏరియాలో మనము ఎక్కువగా అంటే 1, 2, 3, 4, 5 ఇట్లా పెరుగుతూ ఉన్నాయో ఆ ఏరియాస్ వరకు నిన్ననే మనం చూసినట్టయితే ఒక వాయిస్ అంటే మౌత్ క్యాంపెయినింగ్ చేసి అక్కడ ఒక వాయిస్ క్యాంపెయిన్ ద్వారా చేసి అక్కడికి ఇప్పటికే మనము ట్యాంకర్లు పంపించి దాదాపు 22 ట్యాంకర్లు పంపించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నీళ్లు ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇన్ కేస్ ఏదైనా రీజన్ ఉండొచ్చేమో అని మనమే అనుకొని ఆ వాటర్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, అక్కడికి సంబంధించి ఇంకేమైనా కావాలంటే కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ నంబర్స్ని మనమే ప్రభుత్వం రంగంలోకి దిగి ఈరోజు మనమే ఇది ఐడెంటిఫై చేసి మనమే ఈరోజు అప్రమత్తం చేస్తున్నాం కాబట్టి ఎక్కడికక్కడ కూడా ఈ 3 కాలనీలకు సంబంధించి హెల్త్ క్యాంప్స్ని నిర్వహించే ఒక ఆలోచన చేశాము. దీనికి సంబంధించినటువంటి వర్కౌట్ కన్సర్న్ అధికారులు చేస్తున్నారు. ఎక్కడ ఏ క్యాంప్స్ పెడుతున్నామో ఆ క్యాంప్స్ దగ్గర మనము అవేర్నెస్ కలిగించడము, కౌన్సిలింగ్ చేయడము, కావాల్సినటువంటి మందులు ఇవ్వడము, డిహైడ్రేషన్కి సంబంధించిన ఓఆర్ఎస్ లాంటివి ఇవ్వడము, మినిమం మెడికల్ కిట్స్ని అక్కడ ఇచ్చి అక్కడికక్కడనే ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ని ఉన్నటువంటి యూపీహెచ్సీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24/7 ఫంక్షనింగ్కి తీసుకొచ్చి కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఈ అడిషనల్ క్యాంప్స్లో కూడా కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని, కావాల్సినటువంటి మెడిసిన్స్ని, ఫెసిలిటీస్ని, బెడ్ ఫెసిలిటీస్ని, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి అన్నీ కూడా అక్కడికక్కడే ఇచ్చేటువంటి ఒక కౌన్సిలింగ్ కానీ అవేర్నెస్ కానీ ఒక మోస్తారు ట్రీట్మెంట్ని కూడా మనం అక్కడే ప్లాన్ చేస్తూ ఉన్నాము. వీటి వివరాలు కూడా మళ్ళీ మీకు మెన్షన్ చేస్తాము. అండ్ ఒకసారి రిపోర్ట్స్ వచ్చినాక కూడా ఫర్దర్ మనం ఎలాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలనే దాని మీద కూడా ప్లాన్ చేసుకుని అవి కూడా మీతో డిస్క్లోజ్ చేస్తాము. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ ప్రజలెవరూ కూడా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ఎవ్వరూ కూడా భయపడొద్దు. సిచ్యువేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నాము. సిచ్యువేషన్ ఏది అవుట్ ఆఫ్ కంట్రోల్లో లేదు. అక్కడక్కడ నుంచి వస్తున్నాయి. ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా జీజీహెచ్ ఆశ్రయం ఇచ్చి మంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఎవరు కూడా దయచేసి ప్యానిక్ అవ్వద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అండ్ అలాగే ఇంకా ఏదన్నా ఇంకా మా సైడ్ నుంచి ఏదైనా చేసేది ఉంటే మీ గైడెన్సెస్, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా ఇవ్వండి. ఖచ్చితంగా మా వైపు నుంచి మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అటు కార్పొరేషన్ వైపు నుంచి కూడా కమిషనర్ గారు కావచ్చు, ఇటు పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులు అందరూ కూడా దీన్ని పూర్తిగా కూడా క్షేత్రస్థాయిలో మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. వీలైనంత వరకు కూడా అన్ని బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. పూర్తిగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎక్స్క్లూజివ్గా మన గుంటూరులో ఈ సిటీలో ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఈ గుంటూరు సిటీ గురించి పూర్తి స్థాయిలో కూడా అట్ ది సేమ్ టైం మన డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా ఎక్కువ ఫోకస్డ్గా మనం వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా స్టేట్ వైడ్గా కూడా ఏదైనా ఉంటే మానిటర్ చేసుకునేందుకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్గా ఉన్నారు. ఎస్ చూసాను. కానీ భవిష్యత్తులో కూడా చాలా పెద్ద ప్రమాదం కావాలంటే అక్కడ విలువలు ఉన్నాయి కూడా మీకు పంపించమని
డేంజర్ సిచ్యువేషన్లో ఈ కార్పొరేషన్ నుంచి వీళ్ళు ఇమీడియట్గా ఇప్పటికే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి స్టాఫ్ని అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా కొంతమందిని కూడా ఇన్ఛార్జీలుగా వేసి వాళ్ళను ఫీల్డ్లోకి పంపించి ఈ పైప్ లైన్ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ ఈ లూప్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఒకవేళ ఈ మిక్సింగ్ ఆఫ్ వాటర్ కానీ గనక ఏదైనా ఉంటే వాటి మీద ఇమీడియట్గా రిపేర్స్ చేయడం కానీ లేదా ఇంకా అవసరమైన నెసరీ స్టెప్స్ అన్ని తీసుకోవడానికి కూడా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఫర్దర్ దీని మీద ఏం డెవలప్మెంట్స్ ఉన్నా ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో కార్పొరేషన్ వైపు నుంచి కమిషనర్ గారు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక్కసారి మనకి ఎక్కడన్నా ఈ లీకేజెస్ కానీ ఏదన్నా ఉందని మనకు తెలిస్తే కనుక ఇమీడియట్గా దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల శుభం మహేశ్వరి ఓల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయినటువంటి బాధ్యత పసుపు పంట రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జగ్గాల అజయ్ కుమార్, పలువురు రైతు సంఘం నాయకులు నష్టపోయినటువంటి పసుపు పంట రైతులను పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముప్పల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి దుగ్గిరాల శుభం మహేశ్వరి ఓల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయినటువంటి బాధ్యత పసుపు పంట రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంతొమ్మిదవ తేదీ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో గల సోమ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి సుమారుగా 1,15,000కు పైగా పసుపు బస్తాలు అగ్నికి ఆహుతైపోయినాయి. దాంట్లో ఇన్సూరెన్స్ పూర్తిగా చేసి ఉండకపోవడంతో కానీ, అది ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చేసి ఉండకపోవడం కానీ యాజమాన్యం ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కూడా ఉన్న ఇన్సూరెన్స్ అయినా ఎప్పటికొచ్చిద్దో తెలియని పరిస్థితిలో ఈ రైతులందరూ కూడా ఆ బాధిత రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళందరూ కూడా దీని మీద త్వరితగతి న్యాయం జరగకపోతే మాకు ఆత్మహత్యలేస్తారని అంటా ఉన్నాం. నేను ఈ ప్రభుత్వాన్ని చెబుతా ఉంది ఒకటే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరులో రైతు పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీరు పేరులో రైతు పెట్టుకున్నారు, మేము రైతులను ఆదుకోవటం కోసమే రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో ఆదుకోవటం కానీ పెట్టామని చెప్పారు. ఈ రైతులను ఆదుకోవటం కోసం కనీసం మార్కెటింగ్ శాఖ మంత్రిని కానీ వ్యవసాయ శాఖ మంత్రిని కానీ దీని మీద ఏం జరిగింది అని పరిశీలించమని ఇప్పటివరకు మీరు అడిగిన పాపాన్ని పోలేదు. ఇంకో లేదు, మీకు అసలు ఒక శాఖ మంత్రి ఏ శాఖ మంత్రి ఎవరికి తెలియని పరిస్థితి. ఆ మంత్రులే మర్చిపోయి ఉంటే మీకు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకన్నా తెలియజేసి దాని మీద నివేదిక తెప్పించుకొని ఉండొచ్చు కదా. అతి త్వరలో దాని మీద తెప్పించుకొని ఈ రైతులను ఆదుకోవాలని చెబుతా ఉన్నాను. ఇంకొక విషయం తెలియజేస్తున్నా, మాట్లాడితే నేను రైతు పక్షపాతం అని చెప్తాడు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. అంటే నువ్వు అధికార పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధివా? మరి నీవు మాట్లాడితే ఆదివారం నేను నా వ్యవసాయ క్షేత్రానికి పోయి నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటాను సామాన్య రైతుని చెబుతావు. మరి ఇంతమంది రైతులు పొట్టగొట్టి అంటే వీళ్ళు అగ్ని కావచ్చు వీళ్ళు బాధపడుతూ ఉంటే కనీసం రాని నువ్వు మరి ఏ రకంగా ప్రజాప్రతినిధివి? ఇంకోసారి నువ్వు అసలు రాజకీయాలు ఉండడానికి నీకేమన్నా అర్హత ఉందా అని ప్రశ్నిస్తాను. ఈ జనవరి 19 నుంచి ఈ రైతుల సమస్యలని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రైతులు పడే ఆవేదన, వాళ్ళకి సమాధానం ఎక్కడికి వెళ్ళినా కానీ దొరకని పరిస్థితుల్లో వాళ్ళు దిక్కు తోచకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ
బాధ చెప్పుకోవడం కోసం అని చెప్పేసి వచ్చినటువంటి రైతులందరి తరఫున మాట్లాడుతూ ఉన్నాను. దాదాపుగా 24 రోజులు అవుతూ ఉంటే ఇప్పటి వరకు రైతులకి సమాధానం చెప్పిన పరిస్థితి ఇటు ప్రభుత్వ వర్గం నుంచి కానీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, కనీసం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఎటువంటి రైతులకి మనోధైర్యం కల్పించేటటువంటి ప్రకటనలు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఆ కోల్డ్ స్టోరేజీలో ఎన్ని బస్తాలు నిలవ ఉన్నాయి, ఎంతమంది రైతుల పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పటివరకు బహిర్గతపరచకపోవటం చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఆ నివేదిక తెప్పించుకొని వెల్లడించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇక సోమవారం గుంటూరులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. ఏపీలో అభివృద్ధి లేదని అన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి దౌర్జన్యం పెరిగిపోయాయని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. పట్టింది. ఆ తుప్పు పట్టిన బాణం గురించి కూడా మనం మాట్లాడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ అసలు మా మానం కాదంటున్నాడు ఆయన అన్నాడుగా డిఎన్ఏ టెస్ట్ చేయించాలన్నారు. ఎవరు వస్తున్నారా? ఎవరు వచ్చారు? యాడ్ అయ్యారని. గత 9 సంవత్సరాల పైన 9.5 సంవత్సరాల పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ సారథైనటువంటి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి పథకాలు చేపడతా ఉన్నారు. ఈ దేశమంతా కూడా గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించింది. మనం చూసినట్లయితే 2014లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి భారతదేశ యొక్క ఆర్థిక ప్రగతి, ఆర్థిక సూచి కనుక చూసినట్లయితే మనం సుమారుగా 19వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కేవలం 9.5 సంవత్సరాల కాలంలోనే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రగామి దేశంగా నిలబెట్టినటువంటి ఘనత. సుమారుగా ఇప్పుడు మనం 4వ స్థానంలో ఉన్నాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక రాజధానిగా ఆర్థిక ప్రగతి సాధించడంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో తెలియజేయడం జరిగింది. కేవలం ఆర్థిక ప్రగతి అంటే ఇండస్ట్రియలైజేషనే కాదు, కొత్తగా ఉద్యోగస్తుల్ని నియమించుకోవటమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం మాత్రమే కాదు. భారతదేశం అగ్రగామిగా చేరింది అంటే దానిలో ముఖ్యమైనటువంటి భాగం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశం యొక్క సమఫలాలు, ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి సమఫలాలు అందాలని అది చేర్చే విధంగా నరేంద్ర మోదీ గారు అనేక పథకాలను చేపట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా చూస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి గత 9.5 సంవత్సరాల్లో సుమారుగా 22 లక్షల చిల్లర ఇల్లు ఇస్తే, ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్నీతి ఏమిటంటే కనీస వసతులు కూడా కల్పించకుండా ఏదైతే జగనన్న ఇల్లు పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ కనీసంగా ఉన్నటువంటి గతంలో 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఇళ్లను కూడా ఎవరికి ఆక్యుపేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రజలందరినీ కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇచ్చినటువంటి కొద్దిపాటి ఇళ్లలో కూడా చూసినట్లయితే ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదు. కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అప్పటికే బీటలు వారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఇళ్లలో కనుక మనం చూసినట్లయితే ఎక్కడో కూడా సరైనటువంటి వైద్యం మన సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, విద్యుత్
ఫెసిలిటీస్ కానీ ఏమీ లేనటువంటి దుస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ అందించాలనే ఉద్దేశంతో ఉజ్వల పథకం కింద, అదేవిధంగా కనీస అవసరాలైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క ఇంటికి కూడా హర్ ఘర్ జల్ పథకం కింద ప్రతి ఇంటికి కూడా ట్యాప్ తోటి మంచినీటి సదుపాయం కలిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పథకాలను చేపట్టి నిధులను విడుదల చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులన్నింటిని కూడా పక్కదోవ పట్టిస్తూ పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేస్తూ ఆ కనీసం చేసేటటువంటి ఏదైతే నిధులు వినియోగం చేసి అని చూపిస్తున్నారో యూసీలు ఇవ్వకుండా, ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి నిధులన్నీ కూడా పక్కదోవ పట్టించినటువంటి విషయం మనందరికీ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం, ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించినటువంటి నిధులు చూస్తే గత 9.5 సంవత్సరాల కాలంలో 552 ప్రాజెక్టులని మనకి ప్రపోజ్ చేస్తే వాటన్నిటికీ కూడా 8,517 కోట్ల రూపాయలు దానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి హర్ ఘర్ జల్ పథకం కింద, అమృత్ 2 పథకం కింద ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అయితే దానిలో 269 వాటర్ సప్లై ప్రాజెక్ట్సు, దానికోసం గాను 5,268 కోట్ల రూపాయలని ఆల్రెడీ శాంక్షన్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అదేవిధంగా 87 సేవరేజ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇస్తే దానికి కాను 2,727 కోట్ల 46 లక్షల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అదేవిధంగా 196 వాటర్ బాడీ రిజర్వేషన్ కింద, వాటర్ బాడీ మేనేజ్మెంట్ల కింద ఇస్తే దానికి గాను 522 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. దీనికి గాను మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి 552 ప్రాజెక్టులకు గాను 287 ప్రాజెక్టులకి డిపిఆర్ సబ్మిట్ చేస్తే దానికి గాను 3,341 కోట్ల రూపాయలని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వారికి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే టెండర్ల కోసం పిలిచినటువంటివి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట 262 ప్రాజెక్టులని టెండర్లకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి కాను 2,622 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే 212 కోట్ల ప్రాజెక్టులు 212 ప్రాజెక్టులని సుమారుగా 797 కోట్ల రూపాయలతోటి అవార్డు చేయడం కూడా జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఇప్పటివరకు కనుక చూసినట్టయితే గత 4.5 సంవత్సరాల కాలంలో ఇన్ని 557 ప్రాజెక్టులను చెబితే కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి నిధులు అన్నీ కూడా పక్కదోవ పట్టిస్తూ ప్రజల్ని మోసం చేస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేమైనా కావాలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కానీ అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే కేవలం డ్రగ్స్ సప్లైలో అభివృద్ధి చెందింది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఈ ప్రజల్ని మోసం చేయటంలో అభివృద్ధి చెందింది, గంజాయి పెంచడంలో అభివృద్ధి చెందింది, హత్యలు దోపిడీల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అంతేగాని ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి కానీ, ఆర్థిక స్థితి కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా మన గుంటూరు నగరంలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రత్యేకంగా 582 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా పక్కదోవ పట్టించి ఇవాళ మనం ఏ గల్లీలోకి పోయినా, ఏ సందులోకి పోయినా, ఏ ప్రాంతానికి విజిట్ చేసినా కూడా గుంటూరు నగరంలో ప్రతి చోట కూడా పూడికి తీనటువంటి డ్రైనేజ్. పాదయాత్ర సందర్భంగా మేము చూసాం, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా, ఎక్కడ చూసినప్పటికీ కూడా పూర్తిగా పూడికలు నిండిపోయినటువంటి డ్రైనేజ్. ఏ ఇంటికి పోయినా కూడా కనీసం తాగేదానికి శుద్ధి అయినటువంటి నీరు లేనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడంట, ఆయన దేనికో సిద్ధమని చెప్పి చెబుతాడు. దేనికి సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఇవాళ కొత్తగా వచ్చింది, చిలకలూరుపేట నుంచి వచ్చారు మంత్రి గారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అది చిలకలూరుపేటని అనారోగ్య శాఖ నియోజకవర్గంగా చేసి
ఇక్కడ కూడా ఈ నియోజకవర్గాన్ని కూడా అనారోగ్య శాఖ నియోజకవర్గంగా చేసేదానికోసం, అనారోగ్య గుంటూరుగా చేసేదానికోసం మరి ఆవిడ ఎక్కడ పర్యటిస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో సుమారు 2 నెలల క్రితం మా జిల్లా అధ్యక్షుడు వర్మ నరేంద్ర గారి నాయకత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి దుస్థితికి వర్షము నీరు ఏ రకంగా అయితే పైపుల్లో చేరిపోతుందో వాటన్నిటిని కూడా తెలియజేసి మురికి నీరు ఆ పైపుల ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినటువంటి ఈ ప్రభుత్వం, దున్నపోత మీద వర్షం పడితే పట్టించుకున్నటువంటి దున్నపోతుల్లాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ ప్రజల పట్ల కానీ వారు చెప్పినటువంటి మాటల పట్ల కానీ ఏమాత్రం కమిట్మెంట్ లేనటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి రాబోయేటటువంటి 70 రోజుల్లో ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించడమే కాదు, రాజకీయంగా మిమ్మల్ని పూర్తిగా సమాధి చేసి ఏదైతే మీరు అమరావతిని శ్మశానం అన్నారో అదే అమరావతిలో రాజకీయ సమాధి చేసేదానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి నుంచి, ముఖ్యంగా గుంటూరు నగరం నుంచి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీరు కనుక రాబోయేటటువంటి రోజుల్లో ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో డయేరియా పేరుతోటి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా కాంపన్సేషన్ పే చేయాలి. వారి కాటి ఖర్చుల కింద కూడా కనీసం పోస్టుమార్టం అయ్యేదాకా కూడా డబ్బులు ఇవ్వమని చెబుతున్నటువంటి ఈ రాష్ట్ర మంత్రి గారు రాజీనామా చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మనం ఎక్కడ చూసినా కూడా మురికి పట్టిపోయినటువంటి గుంటూరుని స్వచ్ఛ గుంటూరుగా, గ్రీన్ గుంటూరుగా మార్చవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున మేము ప్రణాళిక రచించుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి వరకు మీ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరేమన్నా కోట్లాది రూపాయలు తాగునీటి కోసం, కుళాయిల కోసం యుద్ధం చేశామని చెప్తున్నారు. కానీ గత 2 రోజుల కిందట కలుషిత నీరు తాగి జీజీహెచ్లో చాలామంది చేరారు. అంతకుముందు వారం రోజుల కిందట ఒకళ్ళు, మళ్ళీ మొన్న ఒకళ్ళు చనిపోయారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అసలు ఎలా ఉంది? మీరెందుకు దాని మీద ఆ కమిషనర్ గారి మీద ఎందుకు మీరు అడగట్లేదు? దాని ముఖ్య కారణం కమిషనరా, లేకపోతే మంత్రా, లేకపోతే పార్టీనా? దీనికి అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొట్టమొదటిగా స్థానిక ప్రభుత్వమైనటువంటి కమిషనర్ కానీ, మేయర్ కానీ, ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మంత్రి కానీ, నియోజకవర్గానికి మాత్రమే మంత్రి కాదు ఆవిడ, ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమన్వయకర్తగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఇటువంటి దుస్థితి ఉందంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం కానీ, ఈ అధికారులు కానీ, లేకపోతే ఈ మంత్రి గారు కానీ ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందో, ఏ రకమైనటువంటి శ్రద్ధ ఉందో అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇవాళ చేయటం కాదు, ఈరోజు జరిగినప్పుడు చేయటం కాదు, 2 నెలల క్రితమే పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ని, అదేవిధంగా మేయర్ గారి ఆఫీస్ని ముట్టడించి ఆ రోజునే మేము విజ్ఞాపన పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇది కాక నిన్నగాక మొన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మురుగునీటిని కానీ, అక్కడ ఉన్నటువంటి త్రాగునీరు విషయాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. దీనిలో రాబోయేటటువంటి రోజుల్లో నరేంద్ర గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం. వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డులు కూడా ఇచ్చారు గతంలో. కేవీపీ రామచంద్రరావు గారు ఇక్కడ నుంచి సూట్ కేసులు ఎలా వెళ్ళాలి అనేది ఒక సిస్టమైజ్ చేసి, భారతదేశం అంతా కూడా టెక్నాలజీ పరంగా పెరిగితే వీళ్ళు ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ డబ్బుని ఎలా పంపించాలి, సూట్ కేసులు ఎలా సర్దాలి, ఏ రకంగా తీసుకెళ్లాలనే దానికి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా అది గమనించారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు ఈ దేశం నుంచి. వృద్ధాప్యంలో ఉన్న మరియు అనారోగ్య రీత్యా పనులు చేయలేకపోతున్న పారిశుద్ధ్య కార్మికుల పిల్లల్ని వారి వారి స్థానంలో పనులకు నియమించాలని ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటా మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఇక పలు డిమాండ్ల పరిష్కారానికై సోమవారం గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కోటా మాల్యాద్రి మాట్లాడుతూ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు వారి వారి వయసును సవరించి వారి వారి పీఎఫ్ను సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చింది దాంట్లో భాగంగా ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మరి జీతాలు పెంపుదల చేస్తూ ఉన్నారు, ఆ జీతాలు మాత్రం పెంచిన జీతాలు ఇవ్వట్లేదు. అట్లాగే మరి పండగ కానుక
1000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 1000 రూపాయలు ఇంతవరకు పండగ కూడా పోయింది. మరి వచ్చే సంవత్సరం పండగకి ఇస్తారో మరి అర్థం కాని పరిస్థితి. అట్లాగే సరళ లీవ్ సంబంధించి గత సంవత్సరం కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇస్తామని చెప్పారు. సమ్మెలో ఒప్పుకున్నారు. కానీ సమ్మెకి సంబంధించి మరి అప్లికేషన్ కూడా అన్నీ పెట్టాం. కానీ సమ్మె జీతం మాత్రం సరళ లీవ్ మాత్రం అమౌంట్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఈ రకంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మళ్ళా కూడా సమ్మెలోకి వెళ్ళడానికి ఏడీసీగా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. స్థానిక శారదా కాలనీలో కలుషిత తాగునీటి వల్ల డయేరియాతో చనిపోయినటువంటి ఎం పద్మ కుటుంబ సభ్యులను ఇతర డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇక సోమవారం జిల్లా కలెక్టర్లో నిర్వహించినటువంటి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ పద్మ కుటుంబం పరిస్థితి కడుదయనీయంగా ఉందని అన్నారు. ఇక నెలన్నర క్రితం ఆమె తండ్రి చనిపోయాడని, తల్లికి వెన్నుపూస ఆపరేషన్ జరిగి పూర్తిగా మంచానికే పరిమితమైందని చెప్పారు. ఇక పద్మ తర్వాత మిగిలిన 5 సంతానానికి ఆమె తల్లికి ఇప్పటి వరకు ఆమె ఆధారమని అన్నారు. ఇక పద్మ మృతితో ఆ కుటుంబం ఆధారం కోల్పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, బాధితురాలకు కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. న్యాయం చేయాలి, బాధితులను వెంటనే న్యాయం చేయాలి, బాధితులను వెంటనే నీరు కలుషితమైన బాధితులను వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలి. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించిన జీఎంసీ అధికారులని కల్తీ నీళ్లను అరికట్టలేని మున్సిపల్ కార్పొరేషన్, కల్తీ నీరును అరికట్టలేని మున్సిపల్ కార్పొరేషన్, కల్తీ నీరు అరికట్టలేని మున్సిపల్ కార్పొరేషన్, కల్తీ నీరు వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేని మున్సిపల్ కార్పొరేషన్, చనిపోయిన బాధితుల నష్టపరిహారం, చనిపోయిన ప్రభుత్వ హత్యలుగా భావించాలి. చనిపోయిన బాధితుల హత్యను ప్రభుత్వ హత్యలుగా భావించాలి. నీరు కలుషితమై ప్రాణాలు వదిలినటువంటి బాధితులను వెంటనే నీరు కలుషితమై డౌన్ నగర మేయర్, మున్సిపల్ అధికారులను ఆలస్యం వహించిన మున్సిపల్ అధికారులను వెంటనే చేయాలి. హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. హెల్త్ మినిస్టర్ డౌన్ నగర కమిషనర్, డౌన్ నగర కమిషనర్, డౌన్ మేయర్, డౌన్ ఎమ్మెల్యే. ఒక్కళ్ళు అధికారంగా ప్రకటించారు చనిపోయినట్టుగా, అనధికారంగా 2-3 మరణించినటువంటి పరిస్థితి అమ్మా. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బృందంగా చాలా ప్రాణరాశులు జరిగింది. కానీ ఇవాళ 15 రోజుల నుంచి మేము చెప్పినప్పటికి కూడా ఇవాళ హాస్పిటల్లో 25 మంది డయేరియాతో విరోచనాలు వాంతుల పేరు మీద హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. స్వయాన మంత్రి గారు అంటారు ఆ విరోచనాలు వాంతులకు మురికి నీళ్ళకి సంబంధం లేదు అని చెప్తా ఉంటే నిజంగా చాలా మీ ద్వారా మేమేమంటాం, చనిపోయిన బాధితులకి ఎవిడెన్స్, ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ మేడం, ఇట్ ఈస్ ఎ ప్రూఫ్, ఇది ప్రూఫ్. ఇది ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వం గడిచిన 15 రోజుల నుంచి ఈ గుంటూరు నగర కార్పొరేషన్ యొక్క పాలక వర్గం అధికారుల అలసత్వం వల్ల అధికారికంగా ఒక గిరిజన మహిళ నిన్నటి రోజు ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇంకా అక్కడక్కడ చనిపోయినప్పటికి కూడా ప్రభుత్వం దృష్టికి రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అధికారికంగా ఆసుపత్రిలో 20 మంది చావు బతుకుల మీద కొట్టమిట్టాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల మీద కొన్ని చోట్ల నమ్మకం లేక ప్రైవేట్గా ఒక 20-25 మంది ఇంకా వైద్యం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఈ స్వయాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అంటారో ఇది కలుషిత నీరు వల్ల చనిపోలేదనేటటువంటి బొంకేటటువంటి మాటల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక మంత్రి వైద్య శాఖ మంత్రి అయి ఉండి విరోచనాలు వాంతులు వచ్చి 20 రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు, హాస్పిటల్లో చేరున్నారు, బాధితులు ఈరోజు కూడా ఇబ్బంది పడతా ఉంటే అది
విరోచనాలు నీటి వల్ల కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం. నేను అడుగుతా ఉన్నా వైద్య శాఖ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, ఇది మున్సిపల్ కార్పొరేషన్లో పైపుల లీక్ ద్వారాగా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కాంట్రాక్టుల వల్ల లీకులు ఏర్పడి మంచినీళ్ళు ఈ లీకుల ద్వారా మురికి నీళ్లు పడుతున్న మాట వాస్తవం కాదా? లేదా మీకు దమ్ము ధైర్యం ఉంటే మాతో రాండి, మీకు ఎక్కడ లీక్ జరుగుతున్నాయో మేము చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర కాంగ్రెస్ కమిటీ వెళ్ళి వార్డుల్లోకి వెళ్ళి తిరిగి చూసి వచ్చినటువంటి వైద్యం. ఎక్కడైనా పారిశుధ్యం చేస్తూ ఉన్నారో చూడండి దీనికి. అట్లానే ఇది చూడండి, ఈ నీళ్లు పైప్ లైన్లోకి వెళ్ళి ఆ నీళ్లు బాధితులకు విరోచనాలు, వాంతులు రాక ఇబ్బంది పడక ఏమవుతారు? వైద్య శాఖ ఆరోగ్య మంత్రి గారు చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేసినంత మాత్రాన ఇక్కడ ఇబ్బందులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి వచ్చి వీధుల్లో ఇదిగో ఇటువంటి మురికి కూపంలో ఉన్నటువంటి వీధులు తిరిగితే ఆ మంత్రి గారికి తెలిసిద్ది. ఆవిడేదో చిలకలూరుపేట చెల్లని రూపాయి వచ్చి గుంటూరులో నేను చెల్తాననేటటువంటి మాటని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పంపు, మంచినీళ్ళ పెద్ద పంపు. ఈ పంపు నీళ్లు తాగే నిన్నటి రోజున పద్మ అనేటటువంటి ఆవిడ చనిపోయింది. ఇది ఇవాళ ఈ కలెక్టరేట్ ద్వారాగా, గ్రీవెన్స్ ద్వారాగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్లో ఇచ్చి ప్రత్యక్షంగా దీని మీద చనిపోయినటువంటి దానికి కార్పొరేషన్ అధికారులని, పాలక వర్గాలని ఇది ప్రభుత్వ హత్యలుగా భావించి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అవసరమైతే కోర్టును కూడా కోరుతాము. వెంటనే కార్పొరేషన్ మీద సుమోటోగా స్వీకరించి కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ జరిపించాలని, ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితుల ప్రాణాలు కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ సీటు బీసీకి కేటాయించడం సీఎం జగన్ తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇక సోమవారం పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇక 7 నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని, అందుకే పార్లమెంటు స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నామని అన్నారు. కానీ టీడీపీ, జనసేన మాత్రం వారి వారి పొత్తుల్లోని ఇప్పటి వరకు క్లారిటీ లేదని విమర్శించారు. ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ పల్నాడు జిల్లాలో గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ రకమైన ఆలోచన చేసిన పరిస్థితి లేదు. మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కూడా పల్నాడులో బీసీలకు ఒక గౌరవాన్ని, ఒక ప్రతిష్టను పెంచాలనే ఆలోచనతో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్టీ ఎంపీ అభ్యర్థిగా, వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆయన 14వ తారీఖు మొదటిసారి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ నర్సరావుపేటకి రాబోతూ ఉన్నారు. 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకి పల్నాడు బస్టాండ్లో కార్యకర్తలతో ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దీనికి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా భారీగా కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ రకంగా రాజకీయంగా కూడా వాళ్ళకి అన్ని విధాలు కూడా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే 2019లో పల్నాడు జిల్లాకు సంబంధించి అన్ని సెగ్మెంట్లు 7కు 7 ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిందో 2024లో జరగబోయే ఎలక్షన్స్లో కూడా పూర్తిగా కూడా 7 కూడా మళ్ళీ కూడా విజయం సాధించబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు, గత నాయకులు, గత పార్టీల్లో కాకుండా ఈరోజు 100% కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి విషయంలో నిక్కచ్చిగా మా ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో 2,50,000 కోట్ల పైచిలకు
సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవారికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పంపించిన పరిస్థితి ఈరోజు. అలాగే ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయాల్లో ఈరోజు 1,30,000 మంది పైచిలుకు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం, ఏ గ్రామానికి పోయినా, ఏ విలేజ్కి పోయినా, ఏ వార్డుకు పోయినా, ఏ ఇంటి దగ్గరికి పోయినా కూడా ఏ కుటుంబానికైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి నుంచి గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకు సహాయం అందిందా అంటే మాకు సహాయం అందలేదని చెప్పే కుటుంబం నాకు తెలిసి ఒక్కడు కూడా లేని పరిస్థితి. ఏదో రకంగా కూడా ఈ రకంగా సహాయం చేసిన పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఎన్ని కూటములు కలిసి వచ్చినా, ఎంతమంది నాయకులు మా నాయకుడి మీద, మా పార్టీ మీద అబద్ధ ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బీసీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ని ఎంపీగా కూడా పెట్టుకొని 7కు 7 గెలవబోతూ ఉన్నాం. రేపు 14వ తారీఖు జరిగే ఏదైతే పల్నాడు బస్ స్టాండ్లో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం, ఇది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 7 నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ ఎమ్మెల్యేస్, మినిస్టర్ గారు, పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా 14వ తారీఖున మా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి డాక్టర్ అనిల్ గారు ఆ రోజు మన నర్సాపేట వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు బస్ స్టాండ్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ఆ బహిరంగ సభకు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరితాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కొణిజేటి రోసయ్య గారు, వీరందరూ కేంద్ర రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం. లాస్ట్ టైం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 7 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవటం కూడా చాలా వేల మెజారిటీలతో. ఒక్కొక్క నియోజకవర్గం 10,000, 20,000, 30,000, 40,000 ఈ స్థాయిలో గెలిచినటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. డాక్టర్ అనిల్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక సైనికుడు. 2 సార్లు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, గెలిచినటువంటి వ్యక్తి, 2 సార్లు రిప్రజెంట్ చేశారు. యువకుడు. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేయటం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం. ఒక మాట చెప్పాలి అంటే బీసీలకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమని చెప్పడానికి
ప్రతిష్టాత్మకరమైనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక బీసీకి ఇవ్వటం అనేది హర్షించదగినటువంటి అంశం. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి నేను మనవి చేసేది ఏమిటంటే, ఒక బీసీకి ఇచ్చినప్పుడు ఇది బ్రహ్మాండమైన నిర్ణయం అని మనం అనుకోవటమే కాకుండా ఎన్నికల్లో రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అని మెజారిటీ ద్వారా నిరూపించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకి, కార్యకర్తలకి ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి అత్యధిక మెజారిటీతో అనిల్ కుమార్ని గెలిపించవలసినటువంటి బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉన్నది. కాబట్టి వారందరూ గట్టిగా పనిచేసి పార్లమెంట్లో చాలా మెజారిటీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. 7 నియోజకవర్గాల్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఉప్పలపాడులో సాయి బాలాజీ సిటీ గ్రీన్ వెంచర్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్రమించినటువంటి భూమిని వెలుగులోకి తెచ్చామని నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఇక సోమవారం నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక వెంచర్లో 46 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని ముందుగానే చెప్పామని తెలిపారు. ప్రభుత్వం భూమి అన్యక్రాంతం కావడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఇక దీనిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే పాపాలకు ఆయన పార్టీలో నాయకులు కొంతమంది బయటకు వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఇక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూమి ఆక్రమణలు చేయలేదని రుజువు చేస్తే ఏం చేయడానికైనా నేను సిద్ధమని తెలిపారు. తెలియజేస్తూ మరి గడిచిన 3 రోజులుగా ఉప్పలపాడు దగ్గర సాయి బాలాజీ సిటీ వెంచర్లో అక్రమాలు జరిగినాయి. అదేవిధంగా గవర్నమెంట్ భూమి దాదాపు 46 ఎకరాలు మరి ప్రైవేటు ఆస్తిగా ఆక్రమించుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు మరి ఆధారాలతో సహా మేము బయట పెట్టడం జరిగింది. ఆధారాలు అదేవిధంగా వెంచర్ గురించి, వెంచర్ ఎక్కడి నుంచి 175 సర్వే నెంబర్ దగ్గర నుంచి 207 సర్వే నెంబర్ దాకా వెంచర్ అంతా ఉంది. దాంట్లో 153 సర్వే నెంబర్లో దాదాపు 16 ఎకరాలు ఇనాం భూమి ఉంది. మేము క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పంట కాలువలు వీటి మీద మరి దాదాపు 16 ఎకరాలు కూడా మళ్ళీ ఇనాం భూమి ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 199 సర్వే నెంబర్లో, అది ఇనాం భూమే. అదేవిధంగా పోరంబాక ఒకటి ఉంది, 1 ఎకరం ఉంది. ఇవన్నీ కలిపి మేము 46 ఎకరాలు చెప్పడం జరిగింది. పూర్తిగా ఆధారాలతో మేము తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము. దీని మీద మేము గడిచిన 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఈ కేసుని కోర్టులో కూడా వేయటం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంతా కూడా ఆ వెంచర్ మొత్తం అతందేని నిన్న మాట్లాడటం జరిగింది. మరి చంద్రమౌళేశ్వరి దేవాలయం భూమి 6 ఎకరాలు ఉంది, 3.5 ఎకరాలు ఉంది. అది ఇనాం భూమి, ఎండోమెంట్ భూమి అన్నమాట. మరి దానికి పట్టా పుట్టించి వేరే 4 పేర్లు ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ ల్యాండు, దేవాదాయ శాఖ భూమిని మరి ఏ విధంగా వీళ్ళకి ఇస్తారు? ఇవన్నీ కూడా అడంగంలో కూడా ఎక్కినాయి 4 పేర్లు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి చాలా ఇష్టంగా ఈ 4 పేర్లు కూడా చదవడం జరిగింది. మరి దీంట్లో అన్యాయం జరిగింది, నిజమే. మేమన్నీ ఏం చెప్తున్నామంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అయ్యా ఇక్కడ అన్యాయం జరిగింది, గవర్నమెంట్ భూమి అన్యాక్రాంతమైంది, గవర్నమెంట్ భూమి మొత్తాన్ని కూడా ప్రైవేట్ వెంచర్లు వేసుకొని మీరు వ్యాపారం చేసుకున్నారు, ఇది మంచి పద్ధతి కాదని మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అవినీతి పరుడు దుర్మార్గుడు కాకపోతే దీని మీద ఎంక్వైరీ చేయండి. నువ్వు నిజంగా అయితే మా స్టేట్మెంట్ చూసిన తర్వాత నువ్వు చెప్పాల్సింది అదే, నేను ఎంత ఎంక్వైరీ చేయిస్తాను కలెక్టర్ గారిని పెట్టి, మీరు రండి చూసుకుందాం అని చెప్పాలి. మీరు ఆ విధంగా చెప్పటల్లా. మేము ఇచ్చిన సర్వే నెంబర్లు మొత్తం కూడా తప్పని చెప్తున్నారు. అదే విధంగా 183లో సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 16 ఎకరాలు. అదేవిధంగా 199లో కూడా ఉంది, ఇనాం భూమి ఉంది 17 ఎకరాలు ఉంది. మరి ఇవన్నీ నిజాలు, మరి పచ్చి నిజాలు. ఇవన్నీ దాచిపెట్టుకొని ఏదేదో మాట్లాడితే ఎట్లా? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇదిగోండి, వెంచర్ మొత్తం కూడా ఇదే ప్లాను. మేము ఒకటే అడుగుతున్నాం, గవర్నమెంట్ భూమి ఎందుకు అన్యాక్రాంతం అవ్వాలి?
ఇది ప్రజలకు తెలియాలి. మరి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు అక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఏ విధంగా నష్టపోతారు చెప్పండి. వాళ్ళందరూ కూడా నష్టపోవాలి. మరి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ప్రైవేట్ వెంచర్లో కలిపి అమ్మినప్పుడు అందరూ నష్టపోతారు. నీ వల్ల నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలు కానీ వ్యాపారస్తులు కూడా నీ వల్ల నష్టపోతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎవరైతే వెంచర్లో దీన్ని కొన్నారో వాళ్ళకి నష్టం జరగకూడదు. వాళ్ళు కనుక డబ్బులు ఇచ్చి మీ దగ్గర కొని ఉంటే కనుక ఆ డబ్బులు మొత్తం వెనక్కి ఇవ్వాలి. వడ్డీతో సహా ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి అక్రమాలు చేయడం మేము సహించాం. నువ్వు ఒక అవినీతి పరుడివి, భూ బకాసురుడివి, ఇంకా ఏదో మాట్లాడతావు సిగ్గు లేకుండా. అరవింద్ బాబు అంటే మేము ప్రశ్నించడానికి వీల్లేదా? ఏం బీసీ వర్గాన్ని చూస్తే బీసీలు ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు మిమ్మల్ని? ఎస్సీలు బీసీలు కానీ కాపులు కానీ వ్యాపారస్తులు ఎవరైనా కానీ నువ్వు చేసే అవినీతిని బయట పెడతారు. ఇది ఒక్కటే మచ్చుతోనికి ఒకటే ఇది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి నీ ఇలాకాలో. ఇది నేను తీసిన 46 ఎకరాలు. రేపు జగనన్న కాలనీలో అవి కూడా బయట పెడతాము. నీ నైజం ఏందో బయట చూపిస్తాం. నువ్వు చేసే అవినీతి దుర్మార్గాలను. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. ఈ ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది. ఇక నర్సరావుపేటలో లోక్సభ వైసీపీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు ఆఫీసులు ఒకే ఏరియాలో ఉంటాయి. ఈ క్రమంలో ఇరు పార్టీ నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక సోమవారం ఉదయానికి ఇవి చిరిగిపోయి కనిపించగా పొలిటికల్ వర్గాల్లో చర్చాంశనీయంగానూ మారింది. గుంటూరు నగరంలోని 3 ప్రాంతాల నుంచి వాంతులు విరోచనలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. ఇక సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించారు. మంత్రి విడుదల రజని, ఎంటీ కృష్ణబాబులు స్వయంగా వార్డుల్లోని బాధితులను ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ బాధితులను వారు అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారు చెప్పారు. ఇక ఆసుపత్రిలో అందుతున్నటువంటి వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అనంతరం కృష్ణబాబు సూపరింటెండెంట్ ఛాంబర్లో డిఎంఈ డాక్టర్ నరసింహం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్లతో కృష్ణబాబు డయేరియా కేసుల గురించి సమీక్ష చేశారు. అనంతరం కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి 1000 కుటుంబాలకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.